మీరు ఒక పెద్ద పార్టీలో ఉన్నానని ఊహించుకోండి. అక్కడ అందరూ హాయిగా ఆనందంగా ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కూడా అలా అందరితో కలివిడిగా ఉండాలనిపిస్తుంది. అలాగే ఆ పార్టీలో ఒక ఎర్ర డ్రెస్ వేసుకున్న అమ్మాయి మిమ్మల్ని చాలా ఆకర్షించింది. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనిపిస్తుంది. మాట్లాడాలని అనుకుంటే సరిపోతుందా? దగ్గరికి వెళ్ళడానికి కూడా మీకున్న సిగ్గు బిడియం మిమ్మల్ని ఆపేస్తాయి కదా. దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో, నన్ను ఎలా చూస్తారో, నా నోటి నుంచి దుర్వాసన వస్తుందేమో, తనతో మాట్లాడితే బాగుంటుందా ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని సతమతం చేస్తాయి. మీరు ఇలా ఊహించుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మన భారతదేశంలో దాదాపు 50% మంది ఇలా అంతర్ముఖంగానే ఉన్నారు, ఇంట్రోవర్ట్గానే ఉంటున్నారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్వే. అంటే దాదాపుగా 70 కోట్ల మంది ఇలా ఒకరితో మాట్లాడడానికి సిగ్గుపడే వాళ్లే మనకు కనిపిస్తారు. ఇది నిజంగా పెద్ద సమస్యే. కానీ లై లాన్స్ రచించిన హౌ టు టాక్ టు ఎనీవన్ అనే పుస్తకంలో దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా కనిపిస్తాయి. మనిషి తనకున్న బిడియాన్ని వదిలి ఎవరితోనైనా ఎలా కలవచ్చు అన్న విషయాన్ని కూలంకషంగా వివరిస్తాడు. కొంచెం సమయం తీసుకుని ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివితే నలుగురితో ఎలా కలవాలో అర్థమవుతుంది. అసలు నలుగురిలో కలవడం అంత అవసరమా అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఏదైతే చేస్తామో అదే మనకు దక్కుతుంది. దేని గురించి అయితే ఆలోచిస్తామో దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఇన్ ద లీడర్షిప్ అంటారు. అంటే మనం సంభాషించే పద్ధతి మన నాయకత్వ విధానాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. అంటే మీరు మంచిగా సంభాషిస్తే మీలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. అందరూ మీ పట్ల ఆకర్షితులవుతారు. అయితే ఆ పద్ధతులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది మ్యాజిక్ ఆఫ్ షేర్డ్ స్మైల్. మీరు ఒక విమానంలో ప్రయాణిస్తున్నారనుకోండి, మధ్య సీట్లో ఉన్నారు. ఒక పక్క ఒక ముసలతను, మరో పక్క ఒక తల్లి అతని బిడ్డను సముదాయిస్తుంది. ఇదేంట్రా బాబు ఇలా ఉంది, మాట్లాడడానికి కూడా ఎవ్వరూ లేరు అనుకోకుండా మీ పక్కనే ఉన్న ఆ ముసలాయన మీ వైపు చూసి ఒక చిరునవ్వుతో, పాపం ఆ పిల్లాడు 3 గంటల నుంచి ఏడుస్తూనే ఉన్నాడు, కానీ చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాడు కదా అని మీతో సంభాషణ మొదలుపెట్టాడు. మీరు కూడా అందుకు చిరునవ్వుతో అవునండి నేను అదే గమనిస్తున్నాను అని సంభాషణ తిరిగి మొదలుపెట్టారనుకోండి, మీ ప్రయాణం చాలా సాఫీగా సాగిపోతుంది. ఇద్దరూ ఒకరికొకరు సంభాషించుకుంటూ మీ అనుభవాలను పంచుకుంటూ ప్రయాణం సాగిస్తారు. ఇలాగే మీ వ్యాపారంలోనూ లేదా జీవితంలోనూ మీ తోటి భాగస్వామితో ఇలా నవ్వుతూ మాట్లాడితే సంబంధాలు పెరుగుతాయి. నవ్వుతూ మాట్లాడడం మాత్రమే కాదు, ఎవరినైనా ప్రశంసించొచ్చు. వాళ్ళ గురించి ఏం తెలిసినా నవ్వుతూ వారి గురించి ఏదైనా చెప్పొచ్చు. ఒక చిన్న చిరునవ్వుతో ప్రపంచాన్ని జయించొచ్చు అనే ఒక సామెత ఉంది కదా, అది అందరికీ తెలిసిన విషయమే. జనాలు వారి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే వినాలని అనుకుంటారు. లై లాడ్స్ తన పుస్తకంలో ఈ విషయం గురించి చాలా విరళంగా చెప్పారు. ఎవరితో మాట్లాడుతున్నా స్వచ్ఛమైన నవ్వు మాత్రమే బయటికి రావాలి. అబద్ధపు నవ్వు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెంబర్ 2 ఆర్ట్ ఆఫ్ మిర్రరింగ్. ఇది మనందరికీ ఎప్పుడోకప్పుడు జరిగే ఉంటుంది. ఒక రెస్టారెంట్లో లేదా హోటల్లో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తిని చూసినట్టుగా, మాట్లాడినట్టుగా, ఎప్పుడో ఎక్కడో బాగా కలిసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. కానీ మాట్లాడితే ఏమనుకుంటారో అన్న భయం కూడా కలుగుతుంది. దీన్ని రూపుమాపడానికి కావాల్సింది కేవలం మిర్రరింగ్ మాత్రమే. అంటే ఎదుటి వ్యక్తి చర్యలను ఇమిటేట్ చేయడం. ఒక రోబోట్లాగా కాకుండా వారికి తెలియకుండానే కొన్ని యాక్షన్స్ని ఇమిటేట్ చేయాలి. దానివల్ల ఎదుటివారు కూడా మనలాగే ఆలోచిస్తున్నారు, మనలాగే చేస్తున్నారు అన్న భావన కలుగుతుంది. దాంతో వారితో త్వరగా కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఎదుట కూర్చున్న వ్యక్తిని మీకు ఏదంటే ఇష్టం అని అడిగారనుకోండి, వాళ్ళు ఫ్రెండ్స్ అని లేకపోతే ఇంకా ఏదో సినిమా పేరు చెప్తారు. మీకు తెలిసినంత వరకు వారికి ఇష్టమైన ఆ సిరీస్లో లేదా సినిమాలోని ఒక డైలాగ్ చెప్పడం లేదా పాట లేదా ఏదో ఒకటి వాళ్ళకు నచ్చింది చెప్పారనుకోండి, అప్పుడు ఎదుటివారు లేచి నిలబడి మిమ్మల్ని ప్రశంసిస్తారు. అదే ఇద్దరికీ ఒకేలాంటి అభిరుచులు ఉన్నాయనిపిస్తుంది. కాబట్టి మీతో మాట్లాడడానికి, మీతో చనువుగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 3 పవర్ ఆఫ్ రిమెంబరింగ్ నేమ్స్. సాధారణంగా ఇది అందరికీ ఉండే సమస్య. ఒకసారి చూసిన వ్యక్తిని వెంటనే మర్చిపోతాం. వారం రోజుల క్రితం ఏ షర్ట్ వేసుకున్నామో గుర్తుంటుంది, అమ్మ ఏం వంట చేసింది గుర్తుంటుంది, ఇంట్లో ఎవరిదో ఒకరి పుట్టినరోజు ఇంకా ఏదైనా ఫంక్షన్ జరిగినా గుర్తొస్తుంది. కానీ ఒకసారి చూసిన వ్యక్తిని మాత్రం మర్చిపోతాం. ముఖ్యంగా వారి పేరు మర్చిపోతాం. అరే ఎక్కడో చూశానే, వీరి పేరేదో ఉండాలే అని అనుకుంటూ తడబడుతూ ఉంటాం. కానీ మళ్ళీ వాళ్ళ పేరు అడిగితే చాలా అసహ్యంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇది అందరం ఏదో ఒక సమయంలో ఫేస్ చేశాం కదా. కాబట్టి వాళ్ళ పేరుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే అలవాటు చేసుకోవాలి. ఒక అతను రాసిన పుస్తకంలో 80% మన జీవితంలో జరిగే విషయాలను మర్చిపోయినా 20% మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఖచ్చితంగా మనుషుల పేర్లు ఉండి తీరాలి. ఎవరినైనా కలిసినప్పుడు వారి పేరుని ఎక్కడోకక్కడ ఫోన్లో కానీ డైరీలో కానీ నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇక నెంబర్ 4 ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్.
ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఉదాహరణకి మీరు ఒక జిమ్కి వెళ్ళారనుకోండి, అక్కడ 3-4 నెలల నుంచి ఒకతను జిమ్ చేస్తున్నాడు. 3-4 నెలల్లో అతను శరీరాన్ని చాలా దృఢంగా ఉంచుకున్నాడు. మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అతని దగ్గరకు వెళ్ళి అసలు ఏం తింటున్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ అతని దగ్గరకు వెళితే మాటలు మొదలు పెట్టాలన్నా, దాన్ని కొనసాగించాలన్నా ఏమనుకుంటాడో అన్న భయం. దీనివల్ల ముందుకు వెళ్ళలేకపోతారు. దీనికి సమాధానం, ముందుగా అతని దగ్గరకు వెళ్ళి, నేను మిమ్మల్ని 3 నెలలుగా గమనిస్తున్నాను, మీరు ఇలా దృఢంగా ఉండడానికి ఏం చేస్తున్నారు అని మాత్రమే అడగండి. మిగతాదంతా అతనికి చెప్పే అవకాశం ఇవ్వండి. ఎదుటివారిని ఎక్కువగా మాట్లాడనిస్తూ మనం తక్కువగా మాట్లాడితే వారి అభిప్రాయాన్ని గౌరవించినట్టు అవుతుంది. ముందు తన గురించి ఒకరు గమనిస్తున్నారు, పట్టించుకుంటున్నారు అన్న ఆలోచన చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ తర్వాత మీరు అతనితో కలిసి మాట్లాడే మాటలు ఇంకా ప్రభావితం చేస్తాయి. ఇది ఈ రోజు మనం నేర్చుకున్నది కాదు, చాలా పురాతనమైంది. ముందు మనం రాతి యుగంలో రాళ్ల మీద మనమే మాట ఏమనుకుంటున్నాం, మన మనసులో ఏమనుకుంటున్నామో అది రాసేవాళ్ళమాట. అలా మన భావాలను వ్యక్తపరిచేవాళ్ళం. ఇక నెంబర్ 5, బిల్డింగ్ బ్రిడ్జెస్ త్రూ షేర్డ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నేను ఒక స్నేహితుడి అనుభవాన్ని చెప్పాలి. అతను ఒకసారి ఒక లైబ్రరీకి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి చాలా అందంగా కనిపించింది. అందరూ ఆమెను చూస్తున్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి మీరు చాలా అందంగా ఉన్నారు అని కూడా చెప్తున్నారు. కానీ నా స్నేహితుడు మాత్రం ఆ అమ్మాయిని ఎలాగైనా పరిచయం చేసుకోవాలి అనుకున్నాడు. అలా 2-3 రోజులు లైబ్రరీకి వెళ్ళాడు. ఆ అమ్మాయి కూడా లైబ్రరీకి వస్తూనే ఉంది. ఈలోగా నా స్నేహితుడి కళ్ళు ఆ అమ్మాయి చదువుతున్న పుస్తకం మీద పడింది. అంతకుముందే మా స్నేహితుడు ఆ పుస్తకం గురించి ఒక పాడ్కాస్ట్లో వినడం జరిగింది. ఆ అంశాన్ని అవకాశంగా తీసుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి కూడా ఆసక్తిగా ఆ పుస్తకం గురించి, అతను విన్న పాడ్కాస్ట్ గురించి చాలా చక్కగా వినడం మొదలుపెట్టింది. ఒక పుస్తకం కాకపోతే మరొక పుస్తకం, ఇలా వారి సంభాషణ కొనసాగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ కావాల్సిన విషయం మాత్రం, మనకి ఏదైనా ఒక విషయం తెలిస్తే దాన్ని ఇతరులతో అనుబంధం పెంచుకోవాలి, దాని గురించి మాట్లాడాలి. అప్పుడు వాళ్ళ అభిరుచులు కలుస్తాయి. ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే సంభాషణలు చాలా మృదువుగా, సాఫీగా సాగిపోతాయి. అందుకే ఈ టిప్స్ అన్ని పాటించండి. మీలో ఉన్న ఇంట్రోవర్ట్ని తీసి బయటకు విసిరేయండి.